ఓవర్ థింకింగ్, అతిగా ఆలోచించడం. నార్మల్గా ఈ భూమి మీద నివసించే జీవరాశులు అన్నిటికంటే మెదడుకు పదును పెట్టి మంచేంటి చెడేంటి అని తెలుసుకుని వచ్చిన సమస్య ఎలాంటిదైనా మంచిగా ఆలోచించి పరిష్కరించుకోగల గొప్ప శక్తి ఒక మనిషికే ఉంది. ఇలా ఆలోచించగలగడం ప్రతి మనిషికి ఒక గొప్ప వరమనే చెప్పాలి గాయస్. కానీ మనలో చాలామంది ఎంతో ప్రశాంతంగా ఉన్నదున్నట్లుగా ఆలోచించగల శక్తి ఉన్నప్పటికీ ప్రతి చిన్న విషయానికి అవసరమైన దానికంటే ఎక్కువ ఆలోచిస్తూ లేనిపోయిన సమస్యలు కొని తెచ్చుకుంటూ ఉంటారు. ఏదో ఒక ప్రాబ్లం గురించి ఓవర్ థింక్ చేస్తూ ఆ ఒక్క విషయం పైన స్టక్ అయిపోతూ ఉంటారు. లైఫ్లో ప్రతి ఒక్కరూ ఈ ప్రపంచంలో ఎవరికీ లేని సమస్యలన్నీ నాకే ఉన్నాయి అని అనుకుంటూ ఉంటారు. కానీ నిజం చెప్పాలంటే మన చుట్టూ ఉన్న ప్రతి మనిషిని అడిగి తెలుసుకున్నట్లయితే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఎంత భరించలేనంతగా ఉంటాయనేది మన ఊహకు కూడా అందం. అంత భరించలేనంత ప్రాబ్లమ్స్ ఉండి కూడా కొంతమంది మంచిగా ఆలోచించి సాల్వ్ చేసుకుంటుంటే ఇంకొంతమంది సాల్వ్ చేసుకోలేక ఓవర్ థింకింగ్ అనే ఊబిలో కూరుకుపోయి డిప్రెషన్లోకి వెళ్తున్నారు. అందరూ ఓవర్ థింక్ చేస్తూ ఎక్కడ స్టక్ అవుతున్నారు అనే ప్రశ్న ఇక్కడ నుండే మొదలవుతుంది. అసలు ఉన్న ప్రాబ్లం ఏంటి అని కాకుండా నాకే ఎందుకు వచ్చింది అన్న మీ ఆలోచనే మీ ఓవర్ థింకింగ్కి బిగ్గెస్ట్ రీజన్ అనే చెప్పాలి గాయస్. ఎప్పుడైనా సరిగా ఆలోచించగల ఒక వ్యక్తికి ఎలాంటి రీసోర్సెస్ ఇవ్వకుండా 4 వైపులా క్లోజ్ చేసినా ఎలా అయినా బయటకు వస్తాడు. అదే థింకింగ్ సరిగా లేని వాళ్ళెవరైనా అన్ని ఫెసిలిటీస్ రీసోర్సెస్ ఇచ్చినా అక్కడే కూర్చుని ఏదో ఒక వంకతో బాధపడుతుంటారు. అన్నీ ఉండి కూడా ఏడుస్తుంటారు. అలాంటి వారిని మన చుట్టూ చాలా మందిని చూస్తూనే ఉంటాం గాయస్. అసలు లైఫ్లో మీరు ఏ సమస్యనైనా చూసే విధానం, ఆలోచించే పద్ధతి, మీ థింకింగ్ అనేది చేంజ్ చేసుకోగలిగితే ఈ ఓవర్ థింకింగ్ అనే ప్రాబ్లం ఖచ్చితంగా సాల్వ్ అవుతుంది. మీ ఈ ఓవర్ థింకింగ్ అనే థాట్ ప్రాసెస్ నుండి బయటపడాలంటే ఏం చేయాలి? అన్నిటికంటే ముందు గుర్తుంచుకోవాల్సిన విషయం, ఏ విషయాన్నైనా అతిగా ఆలోచించడం వల్ల నష్టమే కానీ లాభమేమీ ఉండదని ముందు మీకు మీరు యాక్సెప్ట్ చేసి కరెక్ట్గా ఆలోచించగలగాలి. కరెక్ట్గా ఆలోచించడం అంటే అనుకోవచ్చు మీరు. రైట్ థింకింగ్ అంటే ఉన్న ప్రాబ్లమ్ని సైంటిఫిక్ వేలో చూడగలగడం. సైంటిఫిక్ వే అంటే ఉన్న రియాలిటీని యాజ్ ఇట్ ఈజ్ చూడటం. ఈ ప్రపంచంలో ఉన్న ఏ విషయాన్నైనా మనకు నచ్చినట్లు కాకుండా ఉన్నది ఉన్నట్లుగా అబ్జర్వ్ చేయడం, అర్థం చేసుకోగలగడం రైట్ థింకింగ్. అతిగా ఆలోచించే వాళ్ళు ఎవరైనా ఏదైనా ఒక విషయాన్ని ఇదే మంచి అనుకోవడానికి అసలైన మంచికి భూమి ఆకాశానికి ఉన్నంత తేడా ఉంటుంది గాయస్. లైఫ్ని యాజ్ ఇట్ ఈజ్ చూసి అబ్జర్వ్ చేయండి ఫస్ట్. ఆ తర్వాత ఏం చేయాలో ఆలోచించండి. ఈ సైంటిఫిక్ ఫార్ములా అనేది ఏ విషయంలోనే అప్లై చేయండి. అది బిజినెస్లో కావచ్చు, జాబ్లో కావచ్చు, రిలేషన్స్ విషయంలో అండ్ హెల్త్ విషయంలో కావచ్చు. ఫస్ట్ నుండి పెరిగిన వాతావరణం బట్టి కొన్ని విషయాల్లో అర్థం పర్థం లేని బిలీఫ్స్, పిచ్చి నమ్మకాలని ముందు నుండే ఏర్పరచుకొని ఆ కోణంలోనే ఇప్పుడు పరిస్థితులను చూడటం వలన రియాలిటీ ఏంటి అని గుర్తించలేక ప్రతి దానికి ఓవర్ థింక్ చేస్తూ అయితే అందరినీ గుడ్డిగా నమ్ముతున్నారు, లేకపోతే అందరితో శత్రుత్వం పెట్టుకుని అసలు మంచి ఏంటి అనేది అర్థం చేసుకోలేకపోతున్నారు. అన్నిటికంటే ఫస్ట్ స్టెప్, ఏ విషయంలో అయినా సరే మీరు ఏర్పరచుకున్న బిలీఫ్స్ అయినా, అనుమానాలైనా, భయాలైనా వదిలేయండి ఫస్ట్. అలా వదిలేయడం వల్ల ముందు మీ మైండ్లో చాలా రిలాక్స్ అవుతారు. అలా రిలాక్స్ అయిన తర్వాత అబ్జర్వ్ చేయండి వాట్ ఈజ్ లైఫ్ అని. లైఫ్ ఏంటి అని మాత్రమే అబ్జర్వ్ చేయండి, నా లైఫ్ ఏంటి అని కాదు. ఎప్పుడైతే నా అనే కోణంలో చూస్తామో లైఫ్ని చూసే విధానమే స్వార్థంగా మారిపోతుంది. ఇలానే అన్ని ఎమోషన్స్, నా కోపం, నా భయం, నా రిలేషన్షిప్స్, నా హెల్త్, ఇలా ఏ విషయంలోనైనా సబ్జెక్టివ్గా కాకుండా ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూ, అంటే నా హెల్త్ నీ హెల్త్ అని కాకుండా ఇట్స్ ఎ హెల్త్. అలానే నా రిలేషన్స్ నీ రిలేషన్స్ అనే పాయింట్ ఆఫ్ వ్యూలో కాకుండా ఇట్స్ ఏ రిలేషన్స్ అనే ఆబ్జెక్టివ్ వేలో ఆలోచించడం అనేది సైంటిఫిక్ వే గాయస్. సైంటిస్టులు మాత్రమే చూస్తారు గాయస్ ఇంత గొప్ప కోణంలో. సైంటిస్టులు ఎప్పుడైనా ఏదైనా ఎక్స్పెరిమెంట్ చేసి అబ్జర్వ్ చేసే ప్రాసెస్లో ఆ ఎక్స్పెరిమెంట్ అనేది అనుకున్నట్లుగా సక్సెస్ అయ్యిందా లేదా, అవలేదంటే ఇంకో వేలో ట్రై చేద్దామని ఆబ్జెక్టివ్ పాయింట్ ఆఫ్ వ్యూలోనే ఎనీ టైం ఉంటారు. అంత సంతోషం ఉండదు, అంత దుఃఖము ఉండదు. ఇక్కడ పాజిటివ్ నెగిటివ్లు అంతకన్నా ఉండవు. అన్నిటికంటే ఇంపార్టెంట్, ఒకచోటే ఓవర్ థింక్ చేస్తూ మన థాట్ ప్రాసెస్ అక్కడే స్టక్ అయ్యే ఛాన్స్ అంతకన్నా ఉండదు. ఒక విషయం గుర్తుంచుకోండి, ఏ విషయంలో అయినా ఫస్ట్ నుండి మనం ఏర్పరచుకున్న బిలీఫ్స్, మూఢనమ్మకాలతో, తెలిసి తెలియని ఆలోచనలతో ఓవర్ థింక్ చేయడం వలన షార్ట్ టర్మ్లో సరదాగా అనిపించిన పోను ఆ ఆలోచనలే మీ మైండ్లో తిరుగుతూ మైండ్ అనేది పూర్తిగా పనిచేయకుండా కంప్లీట్గా మిమ్మల్ని స్ట్రెస్కి గురి చేసి డిప్రెషన్లోకి తీసుకెళ్తాయి. అదే మన ఏ విషయంలో అయినా ఉన్నదిన్నట్లుగా రియాలిటీ ఏంటి అని తెలుసుకుని, అర్థం చేసుకుని ఆ రియాలిటీని యాక్సెప్ట్ చేయడం వలన లైఫ్లో అన్ని విషయాల్లో రిలాక్స్డ్గా, అంతకంటే ఎక్కువ క్లియర్గా, ప్రశాంతంగా ఉంటారు. అలా కాకుండా లైఫ్లో ఎప్పుడైనా మీ ఆలోచన అనేది ఫెయిల్యూర్స్ విషయంలో తీసుకుంటే ఎన్నిసార్లు ట్రై చేసినా అనుకున్న పని అవ్వట్లేదు, ప్రతిసారి ఫెయిల్యూర్ అనేది ఎందుకు ఎదురవుతుంది అని మీ ఓవర్ థింకింగ్తో ఏంటి నా జీవితం, ఏంటి ఈ నా ఫెయిల్యూర్స్ అని నా ఫెయిల్యూర్స్ అనే వేలో కాకుండా జస్ట్ ఫెయిల్యూర్స్ అనే వేలో మాత్రమే ఎందుకు ఫెయిల్ అవుతున్నాను, చేయలేకపోతున్నాను అని ఆలోచిస్తే రియాలిటీ అర్థమై వెంటనే సొల్యూషన్ దొరుకుతుంది.
గాయస్, లైఫ్లో ఎప్పుడైనా మన వల్ల ఏదైనా పొరపాటు జరుగుతుందా అని మీకు మీరు స్టెప్ బై స్టెప్ అనలైజ్ చేసుకున్నప్పుడు, రియాలిటీ ఏంటో అర్థమై క్లియర్గా ఉన్నప్పుడు అసలు లైఫ్లో మిస్టేక్స్ అంటే ఏంటో, ఎన్ని రకాలుగా ఉంటాయో అర్థమవుతుంది. ఇంకోసారి మళ్ళీ రిపీట్ చేసే ఛాన్స్ ఖచ్చితంగా ఉండదు. ఇలా అన్ని విషయాల్లో వాళ్ళదన్నారు వీళ్ళదన్నారు అని కాకుండా లైఫ్లో రియాలిటీ ఏంటి, ఉన్న విషయం ఏంటి అని ఆలోచించగలిగినప్పుడు, అర్థమైనప్పుడు ఓవర్ థింకింగ్ అనే దానికి ఇంకా ఛాన్స్ ఎక్కడ ఉంటుంది. అసలు ఓవర్ థింక్ చేసే ఛాన్సే లేనప్పుడు మిమ్మల్ని, మీ ఆలోచనల్ని ఒక్కచోటే స్టక్ చేసి మీ సంతోషాన్ని ఆపగల ధైర్యం ఏ సమస్యకైనా ఉంటుందా? ఆపగలదా? ఆలోచించండి.